everyone, my name is Krishnaveni. Welcome to Pharmapedia. So, ఈ రోజు మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిదంటే in congestive cardiac failure, digitalis glycosides are used because it increases options given are the heart rate, the force of myocardial contraction, the venous pressure, the cardiac filling pressure. So, before answering this question, first మనం ఈ కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్ అంటే ఏంటిదో చూద్దాం. ఫస్ట్ కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్ అంటే ఏంటిది? ఇది ఒక మన బాడీలో ఒక డిజార్డర్ అన్నమాట. సో అదేంటిది ఏదైనా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల అయినా రావచ్చు ఈ డిజార్డర్ మనకి, ఆర్ కొన్నిట్లో అయితే దీని సిమ్టమ్స్ కూడా నాట్ నోయింగ్ అనమాట, సిమ్టమ్స్ కూడా తెలియదు. సో అలా ఈ కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్ అనేది ఒక పర్సన్ కి రావచ్చు. సో ఈ సిచ్యువేషన్ లో ఏం జరుగుతుందంటే మన బాడీలో డిఫరెంట్ ఆర్గాన్స్ కి బ్లడ్ పంప్ చేసేది హార్ట్. సో ఈ కండిషన్ లో ఏ పేషెంట్ కి అయితే ఈ కండిషన్ ఉందో ఆ పేషెంట్ యొక్క హార్ట్ డిఫరెంట్ బ్రెయిన్ కి కానీ, కిడ్నీకి, లంగ్స్ కి, వాటికి కావాల్సినంత బ్లడ్ ని పంప్ చేయలేకపోవడం అన్నమాట. డిమాండింగ్ బ్లడ్ కెనాట్ బి సప్లైడ్ బై ద హార్ట్. సో హార్ట్ అనేది ఆ బ్లడ్ ని సప్లై చేయలేకపోవడం, ఆ కండిషన్ ని మనం కార్డియాక్ హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. సో ఆ కండిషన్ లో ఏమేం జరుగుతుంది మన బాడీలో అంటే హార్ట్ లో మన బాడీలో ఏం జరుగుతుంది అంటే సిస్టాల్ అనేది తగ్గిపోతుంది, డయాస్టాల్ పెరిగిపోతుంది, అండ్ స్ట్రోక్ వాల్యూమ్ ఉంటుంది కదా, అది కూడా అబ్నార్మల్ అయిపోతుంది, తగ్గిపోతుంది. సో అప్పుడు ఏం చేస్తారు డాక్టర్స్ ఆర్ ఎనీవన్ ఏం చేస్తారంటే డిజిటలిస్ గ్లైకోసైడ్ ఆ పర్సన్ కి ఇస్తారనమాట. ఎందుకు ఇస్తారంటే యూస్డ్ బికాస్ ఇట్ ఇంక్రీజెస్. ఏం ఇంక్రీజ్ చేస్తుంది మన బాడీలో అంటే హార్ట్ రేట్ హార్ట్ రేట్ ని డిక్రీజ్ చేస్తుంది. ఏం ఇంక్రీజ్ చేస్తుంది? ద ఫోర్స్ ఆఫ్ మయోకార్డియల్ కాంట్రాక్షన్. మయోకార్డియల్ కాంట్రాక్షన్ ని ఇంక్రీజ్ చేస్తుంది. సో ఇది ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ది ఆన్సర్. అండ్ వీనస్ ప్రెషర్ ని కూడా తగ్గిస్తుంది, అండ్ కార్డియాక్ ఫిల్లింగ్ ప్రెషర్ ని కూడా తగ్గిస్తుంది. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ద ఫోర్స్ ఆఫ్ మయోకార్డియల్ కాంట్రాక్షన్. సో దీన్ని మయోకార్డియల్ అంటే ఏంటిది? మన హార్ట్ మజిల్స్ కదా, ఆ మజిల్స్ కాంట్రాక్షన్ ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. ఆ మజిల్ కాంట్రాక్షన్ ని ఇంక్రీజ్ చేయడం వల్ల ఏమైతుంది? మన బాడీలో ఆ బ్లడ్ పంపింగ్ అనేది జరుగుతుంది. బ్లడ్ పంపింగ్ జరగడం వల్ల డిఫరెంట్ ఆర్గాన్స్ కి కూడా బ్లడ్ వెళ్తుంది. సిస్టోల్ అనేది నార్మలైజ్ అవుతుంది, డయాస్టాల్ కూడా నార్మల్లీ డయాస్టాల్ అనేది పెరుగుతూ ఉంటుంది కదా కార్డియాక్ ఫెయిల్యూర్ లో. డయాస్టాల్ కూడా తగ్గిపోతుంది, అండ్ స్ట్రోక్ వాల్యూమ్ కూడా నార్మలైజ్ అయిపోతుంది. అండ్ ఈ కండిషన్ లో హై బ్లడ్ ప్రెషర్ ఉంటుంది కదా, డిఫరెంట్ ఆర్గన్స్ కి బ్లడ్ వెళ్ళదు. సో బ్లడ్ ప్రెషర్ కూడా ఎక్కువైపోతుంది, హై బ్లడ్ ప్రెషర్ వచ్చేస్తుంది ఈ కార్డియాక్ ఫెయిల్యూర్ ఆ డిజార్డర్ ఉన్న వాళ్ళకి. సో డిజిటలైజ్ ఇవ్వడం వల్ల బ్లడ్ ప్రెషర్ కూడా నార్మలైజ్ అయిపోతుంది అనమాట. సో ఐ హోప్ ఈ టాపిక్ మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.